ఈ శ్రమల మధ్యలో కాపాడబడాలంటే, ఈ శ్రమల మధ్యలో దేవుని వెలుగును చూడాలంటే, దేవుని విజయాన్ని మనం చూడాలంటే మనము హల్లెలూయా ఏం చేయాలి? విశ్వాసమును కనబరుచు వారిగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగాక. మీ అందరితో కూడా మరలా ఈ రీతిగా దేవుని వాక్యం పంచుకోవటం ఎంతో సంతోషం. ఈ దినమందు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడినన్నాడు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ దిన వర్తమానం కోసం మనం 34వ కీర్తనలోకి వెళదాం. 34వ కీర్తన నుంచి కూడా కొన్ని మాటలు చదువుకుందాం. ఈ కీర్తన దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించిన తరువాత రాయబడినటువంటి కీర్తన. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 4వ వచనం చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను తప్పించెను. భయములు ఎన్నో ఉంటాయి. వైఫల్యము, కొన్నిసార్లు వైఫల్యాన్ని బట్టి భయపడుతుంటాం. పరీక్షలు రాస్తే పాస్ అవుతామో పాస్ అవ్వమో, మరి భవిష్యత్తును గురించినటువంటి భయం ఉంటుంది. కొన్నిసార్లు వ్యాధులను బట్టి భయం ఉంటుంది. ఎన్నో భయములు ఉంటాయి. భక్తుడు అంటున్నాడు, నాకు కలిగిన భయములు అన్నిటిలో నుంచి తన జీవితంలో అనేక భయాలు కలిగినాయి. వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించాడని చెప్పేసి భక్తుడు చెబుతున్నాడు. అలాగే 6వ వచనం ఒకసారి చూడండి. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. శ్రమలు అన్నిటిలో నుంచి రక్షించిన, భయములలో నుంచి తప్పించాడు. శ్రమలలో నుంచి దేవుడు రక్షించాడు మన దేవుడు. అదే మాటని మరలా భక్తుడు వ్రాస్తున్నాడు. 17వ వచనం చూడండి. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమేన్. ఇది దేవుని వాక్యమేది మనం చదువుతున్నది. హల్లెలూయా. అనేక సార్లు మనుషులు మాట్లాడతారు, కానీ మనుషుల మాటలు మనం లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మనుషుల మాటలు వి డోంట్ టేక్ దెమ్ ఆన్ ది ఫేస్ వాల్యూ. మనుషులు మాటలు చెప్తారు, కానీ ఆ మాటలు కొన్నిసార్లు 40% నమ్మవచ్చు, లేకపోతే కొంతమంది మాటలు 20% నమ్మవచ్చు, కొంతమంది మాటలు 10% నమ్మవచ్చు. కానీ దేవుని మాటలు నమ్మవచ్చు, దేవుని మాట మీద నిలబడవచ్చు. హల్లెలూయా. దేవుని మాట మన జీవితాలకు ఒక లంగరు వంటిది. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించెను. 19వ వచనం చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవాని విడిపించును. చూడండి, అన్ని దేవుని వాక్యం చూస్తే ఏం చెప్తుంది? భయములు భక్తునికి కలిగినాయి అంట, ఇంకా శ్రమలు కలిగినాయి అంట, ఆపదలు కలిగినాయి అంట. మరి వాటి అన్నిటిలో నుంచి కూడా దేవుడు విడిపించాడని చెప్పేసి భక్తుడు వ్రాస్తున్నాడు. ఎవరు రాసింది? దావీదు వ్రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన మనం చదివినప్పుడు దావీదు యొక్క ప్రయాణ ఆరంభాన్ని, విశ్వాస జీవిత ఆరంభాన్ని గురించి మనం ధ్యానం చేయవచ్చు. విశ్వాస జీవిత ఆరంభం ఎంతో గొప్పగా ఉంది. దావీదు తాను ఏనాడు కూడా కాలకాలం లేదు ఇశ్రాయేలు దేశానికి రాజు అవుతానని, లేకపోతే దేవుడు తను రాజుగా ఎన్నుకుంటాడని, తన జీవితానికి అంత గొప్ప భవిష్యత్తు ఉంటుందని ఏ రోజు కూడా ఊహించి ఉండకపోవచ్చు. కల కూడా
కని ఉండకపోవచ్చు, కానీ జీవితం ఏమైంది? గొర్రెల దొడ్డిలో నుంచి కూడా ఆరంభమైంది. ఎక్కడికి వెళ్ళింది? హల్లెలూయా, అత్యున్నత సింహాసనాన్ని మీద దేవుడు కూర్చొని పెట్టాడు. దేవుని కృప అంటావు దానిని. హల్లెలూయా, ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నిక చేసుకొని అత్యున్నత సింహాసనం మీద అత్యున్నత స్థానాలకు తీసుకొని వెళ్ళేటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎంత దావీదు వయసును చూసినప్పుడు ఎంత 15 సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు. ఆ 15 సంవత్సరాల ప్రాయంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలు ఆ కొమ్మను నూనెతో నింపి ఆ యొక్క యెషయి ఇంటికి బెత్లెహేము వచ్చాడు. అక్కడ రాజుగా అభిషేకించాడు. ఇదంతా చూస్తే కొన్నిసార్లు అనిపిస్తుంది లైఫ్ ఎంత డ్రామాలాగా ఉందనిపిస్తుంది. అయితే ముందుకు వెళ్ళి చూసినప్పుడు విజయం మాత్రమే కాదు, దావీదు జీవితంలో దేవుడు విజయం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. తర్వాత దావీదు ఆ యొక్క సుమారుగా 6 అడుగులు 9 అంగుళాలు ఉన్నటువంటి అంతటి అజాన బాహుడు బలిష్ఠుడు అయినటువంటి ఆ యొక్క గొల్యాతు మీద గొప్ప విజయాన్ని సంపాదించినట్టు కూడా మనం చూడవచ్చు. ఊహించనటువంటి రీతిగా జీవితం ఏమవుతుంది? నేనంటాను, ఒక బుల్లెట్ బండిలాగా దూసుకుంటా వెళ్ళిపోతుంది. మన జీవితం కూడా చాలాసార్లు అలాగే ఉంటుంది. బండి దూసుకు వెళుతున్నట్టు ఉంటుంది. ఎంత సంతోషంగానో ఉంటుంది. 5 వడిసెల రాళ్లను తీసుకున్నాడు. ఆ గొల్యాతును, ఎవడు వీడు? సున్నత లేనటువంటి ఫిలిష్తీయుడు, జీవము గల దేవుని యొక్క శయ్యలను ఎదిరించేవాడు ఎవడన్నాడు? వారిని పడగొట్టడం కాదండి, దేశమంతా ఎక్కడ చూసినప్పుడు కూడా సంభ్రమాలు. దేశమంతా కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా సౌలు 1000 మందిని కూలిస్తే దావీదు 10,000 మందిని కూల్చాడని చెప్పేసి పల్లెలలోను పట్టణాల్లోనూ పాటలు, కోలాహలము. అంత మాత్రమే కాదు, దావీదు యొక్క జీవితాన్ని చూస్తే ఆ దేశంలోనే ఉన్నటువంటి యవ్వనస్తులు కూడా దావీదునే చేస్తున్నారంటే, అబ్బా ఎంత గొప్ప హీరోలు ఇచ్చాడు. ఎంత కాలం నుంచి కూడా ఈ సున్నతులైనటువంటి ఫిలిష్తీయుడు మన సవాలు చేస్తూ వచ్చాడు. సవాలు చేస్తుంటే ఎదుర్కొన్నవాడు ఒక్కడు లేడు. అయితే ఈ యవ్వనస్తుడు ఎంత వయసు ఉండవచ్చు? నేను అనుకోవడం సుమారు 20 లోపే ఉంటాయి. 18, 19 సంవత్సరాలు దావీదు జీవితంలో ఉండవచ్చు. అయితే అటువంటి దావీదు ఇప్పుడు ఏమయ్యాడు? ఒక హీరో అయిపోయాడు. యోనాతాను దావీదు హృదయంతో కలిసిపోయిందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. యోనాతాను అంటున్నాడు, నీ ఇంటికి వెళ్ళదు, నా ఇంటికి రమ్మంటున్నాడు. యోనాతాను దృష్టిలో ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? ఒక హీరో లాగా ఉన్నాడు. నా తండ్రి ఎదుర్కోలేనటువంటి శత్రువును ఇతను ఎదుర్కొన్నాడు. నా దేశానికి కీర్తి తెచ్చాడు. దావీదు ఒకదని చెప్పాలంటే యోనాతాను ఒక హీరోగా చూస్తాడు, ఒక ఆరాధించినట్టు ఉన్నాడు. ఎంత గొప్ప విషయం. యవనస్తులు అవును విజయవంతులుగా ఉంటే యవనస్తులు చాలాసార్లు విజయం సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారు? ఆరాధించినట్టు ఉంటారు. హీరోలు అంటారు, వాళ్ళ వెనకాల పడుతుంటారు. అయితే యోనాతాను కూడా దావీదు వెనకబడినట్టున్నాడు. ఇది దావీదు జీవితం, ఇది ఆరంభం. ఇదంతా కూడా ఎంత సంభ్రమంతో ఉన్నట్లుంది. ఇక్కడ ఇశ్రాయేల్లో మాత్రమే కాదు, పండుగ చేసుకున్నట్టు పాటలు పాడుతున్నారు. ఎక్కడ? ఫిలిష్తీయుల మధ్యలో కూడా వినపడుతున్నాయి పాటలు. ఇదిగో దావీదు గురించి పాటలు పాడుతున్నారు. ఏమని? సౌలు 1000 మంది ఫిలిష్తీయులను చంపితే దావీదు 10,000ను చంపాడు. ఇదిగో వీడే వీరుడు, వీడే శూరుడు అని చెప్పేసి దావీదుని గురించి ఎక్కడ పాడుతున్నారు పాటలు? ఫిలిష్తీయులు కూడా పాటలు పాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. లైఫ్, జీవితం అనేటువంటిది, మన జీవితం చాలాసార్లు అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం. మనం అంటా కొన్నిసార్లు ఏంటంటే ఈ చేతుల మీద కూడా ఈ వెంట్రుకలు లెక్కపరుచుకోవడం గూస్ బంప్స్ వచ్చినాయి. అబ్బా ఎంత బాగుంది జీవితం. ప్రేమల వారారా? అవును, జీవితంలో కొన్ని దినాలు అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు దావీదు జీవితాన్ని చూస్తే ఒక డ్రమాటిక్ టర్న్ తీసుకుంటుంది. ఏమిటి డ్రమాటిక్ టర్న్ అంటే? ఇప్పుడు జీవితంలో ఇంకొక సీజన్ ఆరంభం అవుతుంది. మనకు సీజన్స్, ఋతువులు అంటాం మనం.
ఒక కాలంలో ఆకులు పచ్చగా ఉంటాయి. ఏ ఆకును చూసినప్పుడు కూడా అప్పుడే ఆకు వచ్చి పచ్చదనంతో చెట్టు అంతా కూడా పచ్చకూడదు. అయితే ఇంకొక కాలం చూసి ఆకులన్నీ కూడా పండుటాకులు అయిపోతాయి. ప్రతి ఆకు కూడా రాలిపోతుంది. ఇప్పుడు దావీదు జీవితం ఎట్లుందంటే జీవితంలో ప్రతిదీ కూడా రాలిపోతున్నట్టు. ఇంతకుముందు ప్రతిదీ పచ్చగా ఉంది, ఇప్పుడు రాలిపోతున్నట్టుంది. మన జీవితాలు కూడా కొన్నిసార్లు అలాగుంటాయి. కొన్నిసార్లు శ్రమలు మాత్రమే కాదు, శ్రమ వెంబడి శ్రమ వెంబడి శ్రమ. కొన్నిసార్లు అర్థం కాదు, దేవా ఏమిటి జీవితం ఇలా ఉంది ఏమిటి ప్రభా, ఈ శ్రమలు ఏమిటి ప్రభా, నిన్ను నమ్ముకున్నాను కదా ప్రభా, నీ మీద విశ్వాసం ఉంచాను కదా ప్రభా, బాగా భక్తి చేస్తున్నాను కదా ప్రభా, అయితే ఎందుకు ఈ శ్రమలు? ప్రియమైన వారారా, శ్రమలు నువ్వు భక్తి చేయట్లేదని శ్రమలు రావు, నువ్వు భక్తి చేస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి. భక్తి చేస్తున్నాడు దావీదు, ఈ శ్రమలు వస్తున్నాయి. ఎవరి వల్ల శ్రమలు వస్తున్నాయి? ఇప్పుడు ఒక మనిషిలో కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి శ్రమలు ఎందుకు వస్తాయంటే ఇతర మనుషుల యొక్క పాపాన్ని బట్టి. ఈ భూలోకం అంతా కూడా పాపముతో నిండి ఉన్నది. ఈనాడు చూడ అనేకమైన కోర్టులు ఎక్కడ చూసినప్పుడు కూడా న్యాయస్థానాలు, అక్రమమైన విధానాలు, దాన్ని బట్టి కోర్టులు, పోలీసులు, ఒక వ్యవస్థ ఇదంతా కూడా ఎందుని బట్టి? పాపంతో నిండినటువంటి మనుషుల బట్టి. ఇప్పుడు దావీదు ఎవరు ఎదుర్కొంటున్నాడు? దావీదు సౌలును ఎదుర్కొంటున్నాడు. సౌలు హృదయంలో ఏం పుట్టింది? హృదయములో దుష్టత్వము పుట్టింది. ఇతను ఏం తీసుకుంటాడు? దావీదు నా యొద్ద నుంచి కూడా రాజ్యమును తప్ప మరేమి దొంగిలిస్తాడు, రాజ్యము దొంగిలిస్తాడు. ప్రియమైన వారారా, జీవితంలో మన ఆధ్యాత్మిక వైటాలిటీని, ఆధ్యాత్మిక సంపన్నతను, శక్తిని దొంగిలించేవి ఉన్నాయి, శరీర కార్యాలు ఉన్నాయి. మన జీవితంలో మనకు ఆధ్యాత్మిక మరణమును కలుగు చేసినటువంటి పాపం ఉంది. జీవితంలో మనం మెలకువ కలిగినటువంటి ప్రజలంగా మనం ఉండాలి ఎప్పుడు కూడా. సౌలు తన జీవితంలో జాగ్రత్త పడినట్టు లేడు. తన జీవితాన్ని ఈర్ష్య ద్వేషాలు ఏలుతున్నప్పుడు జాగ్రత్త పడినవాడుగా ఉండాలి. తన జీవితంలో దేవుడు రాజుగా చేస్తే ఆ రాజుగా నిలబెట్టగలిగిన వాడు దేవుడు, దాన్ని రాజుగా కొనసాగించగలిగిన వాడు దేవుడు కదా. ఆ దేవుని యందు నమ్మిక ఉండొచ్చు కదా. అయితే ఇప్పుడు దేవుని యందు నమ్మిక తప్పిపోయింది. సమస్తాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకున్నాడు, చేతుల్లో తీసుకుని ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు నాకు రాజ్యంలో శత్రువు ఉన్నాడు. ఎవరు ఆ శత్రువు? దావీదును తరుముటము మొదలుపెట్టాడు. చాలాసార్లు నీవు నేనేమనుకుంటామంటే చిన్న ఈర్ష్య కదా, చిన్న ద్వేషమే కదా అనుకుంటాం. చివరికి సౌలు దేని చేత తన కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని చేత ఒక విధంగా ఎన్నిక చేయబడినవాడు. ఈర్ష్య ద్వేషాలను జయించలేక తన ప్రాణాన్ని బహుఘోరముగా అంతము చేసినట్టు మనం చూడవచ్చు. ఇక్కడ ఒక్కసారి మీరు దేవుని వాక్యాన్ని చూస్తే చూడండి, ఏ రీతిగా ఆ సౌలు మీదకి దురాత్మ వచ్చిందో. దేవుని ఆత్మ చేత నిండుకొని ఉండవలసిన వాడు ఇప్పుడు దురాత్మ చేత ఏం చేశాడు? దురాత్మ చేత పొదుపు చేయబడ్డాడు. దురాత్మ పట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? దురాత్మ నడిపిస్తుంది. ఇప్పుడు అనుకుంటాడు, ఏమన్నాడు? ఒక ఈటి తీసుకొని విసిరి దావీదుని గోడకు బిగించేస్తాను. చూడండి, ఇప్పుడు దావీదు యొక్క ఆధ్యాత్మిక జీవితం పరిస్థితులు మారిపోయినాయి. చూడండి, ఇంతకుముందు విజయం వెంబడి విజయం, ఇప్పుడు ప్రాణహాని కాదు. సౌలు ప్రయత్నం వెంబడి ప్రయత్నం చేయటం మనం చూడవచ్చు. సౌలుని ఈటితో చంపాలని చూశాడు. తర్వాత సహస్రాధిపతిని, అంటే 1000 మంది సైనికుల మీద అధిపతిని చేశాడు. ఎందుకంటే ఈ 1000 మంది సైనికులకు ముందుగా వెళితే ఆ యుద్ధంలో చనిపోతాడేమో అని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు దావీదుతో ఉన్నాడు. దావీదును తప్పించాడు. మీకాలును ఎరవేశాడు. పెళ్లి చేసుకుని 100 ఫిలిష్తీయుల ముంగోళ్ళు తీసుకొని వస్తే 100 మందిని హతం తీసుకొస్తే దావీదు మీకాలను చేసుకోవచ్చు చెప్పాడు. అయితే దీనిలో సౌలు యొక్క దురుద్దేశం ఏమిటి? ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళి చనిపోతాడు అన్నటువంటి దురుద్దేశము. 100 మంది కాదు, 200 ముంగోళ్ళు తీసుకువచ్చాడు. 200 మందిని చంపాడు. మీకాలను పెళ్లి చేసుకున్నాడు. అయితే
మనకు కనబడేది ఏంటి? ప్రయత్నం వెంబడి ప్రయత్నం, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, అపాయం వెంబడి అపాయం. ఇది అంతమయ్యేదట్లేదు. 15 సంవత్సరాల ప్రాయంలో ఏం చేసి అభిషేకించబడ్డాడు. 30 సంవత్సరాలు వచ్చినప్పుడు రాజు అయ్యాడు. ఈ మధ్యలో 15 సంవత్సరాలు నేను అనుకుంటారు శ్రమలలో నుంచే కూడా వెళుతూ ఉన్నాడు. మీరు ఇంకా ముందుకు వెళ్తే కూడా అనేక ప్రయత్నాలు చూడొచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తే కూడా ఇంకా కనబడతాయి, ప్రయత్నాలు కనబడతాయి. యోనాతాను చెప్తున్నాడు, దావీదు నిన్ను చంపాలని ప్రయత్నం, దావీదు నా తండ్రిని చంపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి యోనాతాను చెబుతూ ఉన్నాడు. అదే 19వ అధ్యాయంలో 8వ వచనంకి వెళ్తే మరలా చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. 11వ వచనంలో కదా మరలా చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. మన దేవుని బిడ్డలారా, లేఖన భాగాలు మనం చూస్తున్నప్పుడు ఒక ప్రశ్న మనసులోకి వస్తుంది. ఎప్పుడు ఇదంతా కూడా అంతమయ్యేది? ఎప్పుడు నా జీవితానికి నెమ్మది? ఎప్పుడు నా జీవితానికి సుఖము? ఎప్పుడు నా జీవితానికి శాంతి? అసలు దీని నుంచి విడుదల కలుగుతుందా? శ్రమల్లో నుంచి వెళ్తున్నారా? అవును, ఇది క్రిస్మస్ సమయం, ఇది క్రిస్మస్ వర్తమానం ఉండాలి. అయితే కొన్నిసార్లు మన ఊహించనే జరుగుతూ ఉంటాయి. కేవలం దావీదు మాత్రమే కాదు, భక్తులైన వారు అనేకులు ఇదే మార్గంలో నుంచి కూడా వారు వెళ్ళారు. ఆమేన్. 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచూ ఉన్నారు. ఒకవైపు చెప్తున్నాడు క్రైస్తవ జీవితం సంతోషం, క్రైస్తవ జీవితం ఆనందం. ఏమిటి ఆనందం? ఏమిటి సంతోషం? అక్షయమైనటువంటి స్వాస్థ్యము, నిర్మలమైనటువంటి స్వాస్థ్యము మనకున్నది. మనకు రక్షణ కలగబోతోంది. దేవుడు మనకేం చేశాడు? మనకు నూతన జన్మనిచ్చాడు. ఆయన తన విశేష కనికరం చొప్పున మరలా జన్మింపజేశాను. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. ఆమేన్. ఆనందము, ఏం ఆనందము? రక్షణ, సంతోషము. ప్రియమైన వాళ్ళ దీనిని ఎవరు కూడా దొంగిలించలేరు. హల్లెలూయా. మన శ్రమల మధ్యలో కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం? మరిచిపోతుంటాం. ఎంతో గొప్ప రక్షణ అనుభవాన్ని దేవుడు నాకు దయచేశాడు. ఆ శ్రమ మీద మనం దృష్టి పెడతాం, అంతా కూడా మర్చిపోతాం. ఈ శ్రమల మధ్యలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నాకు వాడబారినటువంటి స్వాస్థ్యము, నిర్మలమైన స్వాస్థ్యము, అక్షయమైనటువంటి స్వాస్థ్యము దేవుడు నాకు పరలోకమందు సిద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుడు నాకు ఏమిచ్చాడు? రక్షణనిచ్చాడు, మారుమనసు అనుభవం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుణ్ణి సన్నిధిస్తున్నాను. మర్చిపోకూడదు. హల్లెలూయా. మర్చిపోయారా? అయితే అంటున్నాడు, ఈ శ్రమలను బట్టి, ఈ భయాలను బట్టి, ఈ ఆపదలను బట్టి అంటున్నాడు పేతురు, అంటున్నాడు అవసరమును బట్టి. ఏమిటి అవసరము? నిన్ను నన్ను విశ్వాస జీవితంలో పరిపక్వతకు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. నీకు నాకు ఆధ్యాత్మిక జీవితంలో ఏమి కలగాలి? మనకు పరిపూర్ణత కలగాలి. మన క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ స్వారూప్యత మనకు కలగాలి. అవసరమును బట్టి చాలాసార్లు మనం అనుకుంటాం, శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు అనుకుంటాం? నీ అవసరత, నా అవసరతను నీవు నేను చూసుకోలేము. కొన్నిసార్లు చిన్న పిల్లలు, బిడ్డలు తమ అవసరత చూసుకోలేరు. అలాగే మనము కూడా మన అవసరత చూసుకోలేము. హల్లెలూయా. కానీ మన అవసరతలు ఎరిగినటువంటి దేవుడు ఆ మాట ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. ఏమన్నాడు? అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత. అక్కడ నేనేం చెప్పాను? 34వ కీర్తనలో నుంచి, శ్రమలు అన్నిటిలో నుంచి, ఎన్ని రకాల శోధనలో, ఎన్ని రకాల శ్రమలో, ఎన్ని రకాల ఆపదలో, ఎన్ని రకాల భయములో, ఎన్ని రకాల ఆందోళనలో. ఈ దినమందు దేనిలోంచి వెళ్తున్నావు? భయమా, శ్రమ, భరించలేని వ్యాధ, ఆర్థిక సమస్యల, ఇబ్బందుల, దేనితో నలిగిపోతున్నావు? కీర్తనకారుడు ఏమన్నాడు?
తప్పించను, విడిపించను, రక్షించను. దేని నుంచి అక్కడ రక్షించగల దేవుడు మన దేవుడు, సమర్థుడైన దేవుడు. దావీదు రాస్తున్నాడు, నా దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు. హల్లెలూయ. సమర్థుడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయ. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పించాడు, విడిపించాడు, రక్షించాడు. హల్లెలూయ. శ్రమలు నన్ను పాడు చేసినని చెప్పట్లేదు. నానా విధములైన శ్రమలు ఎంతకాలం అన్నాడు? 6వ వచనం, ప్రస్తుతమున్న కొంచెము కాలము. ఆమేన్, ఆమేన్. శ్రమలు వస్తాయి. ఎంతకాలం? కొంచెము కాలము. ఎంతకాలం? కొంచెము కాలము. ఆ మాట చెప్పుకోండి మీతో వాడు. కొంచెము కాలమే, కొంచెము కాలమే. అయితే ఎందుకు ఇవన్నీ వస్తాయి? ఎందుకు దేవుడు వీటన్నిటిని కూడా మన జీవితంలోకి అనుమతిస్తాడు? కారణం ఏమిటి? ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భక్తుడు మంచి మాట రాస్తున్నాడు. 5వ అధ్యాయం 3వ వచనం నుంచి. అంతేకాదు, శ్రమ పరీక్షయు, శ్రమ ఓర్పును, జీవితంలో అనేకమని పుడతాయి. సౌలు జీవితంలో ఏం పుట్టింది? తెగులు పుట్టింది. ఏం పుట్టింది? ఈర్ష్య పుట్టింది, ద్వేషం పుట్టింది. ఇక్కడ దేవుడు ఎందుకు శ్రమను పంపించాడు? శ్రమను అనుమతించాడు. శ్రమ వల్ల జన్మించింది ఏమి జన్మించిందన్నా? ఓర్పు జన్మించిందన్నా. హల్లెలూయ. ఓర్పు. ఇంకేమి జన్మించింది? ఓర్పు. ప్రొడ్యూసర్స్ క్యారెక్టర్. ఓర్పు దెన్ ఓర్పులో ఏం కలిగిందంట? క్యారెక్టర్, శీలము. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను ఏమనుకుంటావుంటే శ్రమల వల్ల దేవుడంతా టైం వేస్ట్, ఎందుకు ఈ శ్రమల ప్రభ? లేదో నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా అవుతున్నావు. ఈ శ్రమల వల్ల నీకు మెప్పు కలుగుతుంది, ఈ శ్రమల వల్ల నీకు ఘనత కలుగుతుంది చెప్పేసి దేవుని వాక్యం మనకి చూపిస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ బీ టు ది నేమ్ ఆఫ్ ది లార్డ్. హల్లెలూయా. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అందుకని అంటున్నాడు, ఈ శ్రమల నందు మనం ఏం చేస్తున్నాం? అతిశయ పడుచు ఉన్నాము. హల్లెలూయా. ఈ శ్రమల యందు అతిశయ పడుచున్నాము. ఒక మాట మనం చూసి మనం ముగించుకుందాం. ఇక్కడ చూడండి, అదే పేతురు పత్రికలో పేతురు ఒక మాట చెబుతున్నాడు. హల్లెలూయా. 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుచున్న సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము చేత దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ప్రేమైన వారలారా, వాక్యము చెప్పేటువంటిది ఈ శ్రమల మధ్యలో కాపాడబడాలంటే, ఈ శ్రమల మధ్యలో దేవుని వెలుగును చూడాలంటే, దేవుని విజయాన్ని మనం చూడాలంటే మనము హల్లెలూయా ఏం చేయాలి? విశ్వాసమును కనబరుచు వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంత స్పష్టంగా చెబుతున్నాడు కదా. దేవుని శక్తి చేత, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడు మీ కొరకు. హల్లెలూయా. శ్రమల మధ్యలో కనపరిచేది దేవుడు ఏం కనపరుస్తాడు? శక్తిని కనపరుస్తాడు. శక్తిని కనపరుస్తున్నాడు. నువ్వు శ్రమలోంచి వెళ్తున్నావా? దేవుడు తన శక్తిని కనపరుచుగాక. ఏ శ్రమలోంచి వెళ్తున్నావు? దేవుడు శక్తిని కనపరుచుగాక. దావీదు జీవితంలో దేవుడు ఏం చేశాడు? శక్తిని కనపరిచాడు. హల్లెలూయా. విడిపించాడు. హల్లెలూయా. సౌలు నుంచి విడిపించాడు. దావీదు అనుకున్నచ్చు, దేవా రాజుని అవుతానా ప్రభా, విడిపించబడతానా ఈ రాజు చేతిలోంచి? దేవా, ఈ శ్రమ ఉజ్జీలకు మధ్య కాదు. నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను, కానీ సౌలు రాజు కుటుంబం నుంచి వచ్చాడు. ప్రభువా, ఇది ఉజ్జీల మధ్య పోరాటం కాదు ప్రభువా. ఎలా విడిపించబడతాను? అయితే ప్రేమను వాళ్ళ రాజుగా సౌలు ఉన్నాడు. అయితే దావీదు పక్షం ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. తన శక్తిని దేవుడు దావీదు పట్ల కనబరిచాడు. హల్లెలూయా.
చివరికి దావీదు విజయం పొందాడు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల తన శక్తిని కనపరుస్తాడు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నీతో ఉన్నాడు. నీ కలిగిన అపాయములు అన్నిటి నుంచి కూడా తప్పించువాడు, నిన్ను తన సారూప్యతలోకి మార్చువాడు. నీ జీవితంలో హాలలు నువ్వు విశ్వాసము కనబరిచినప్పుడు తన శక్తిని నీ జీవితంలో కనబరిచి సమస్య శ్రమ నుంచి కూడా విడిపించేవాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరుచుగాక, నీ కలిగిన శ్రమలన్నిటి నుంచి కూడా విడిపించుగాక, దేవుడు నిన్ను దీవించుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి మంత్ర మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని చెప్పి వేడుకుంటున్నాం. హల్లెలూయా. బిడ్డలకు కావాల్సిన సహాయం దయచేయండి. ఎవరు శ్రమలో ఉన్నారు ఆ బిడ్డలు ఆదుకోమని చెప్పి వేడుకుంటున్నాం. ఆ బిడ్డకు కావాల్సిన సహాయం అందించమని చెప్పి వేడుకుంటాం. ఆ శ్రమలో ప్రభ నీ బిడ్డల విశ్వాసమును ప్రభ కనపరచడానికి సహాయం చేయమని చెప్పి వేడుకుంటాం. నీ శక్తిని కనపరచమని చెప్పి వేడుకుంటున్నాం. అది ఏ శ్రమలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు శ్రమలో వారికి కావాల్సిన ఆదరణ కలుగాకని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి దర్శించు. ఆ ఓర్పు కలగాలి వారి జీవితాల్లో, ఆ క్యారెక్టర్ కలగాలి వారి జీవితంలో, ఆ నిరీక్షణ కలగాలి వారి జీవితంలో, వారికి క్రీస్తు యేసు కలిగిన సారూప్యత వారికి కలగాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, బలపరచండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.